హలో అండి అందరికీ. నేను నిన్నే చెప్పాను కదా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయిందని. ఈ రోజు ఏం చేస్తారంటే 9 డేస్లోని ఫస్ట్ డే అనమాట. ఈరోజు పుట్టమన్ను అయితే తీసుకురావడానికి వెళ్తారు. ఈ పుట్టమన్ను ఎలా తీసుకొస్తారంటే ఊరు నాయకులు అలాగే నాయుడోలు అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు ఉంగరం అయితే బంగారం ఉంగరం అమ్మవారికి పొట్ట దగ్గరికి తెచ్చి పెడతారు. పెట్టి అమ్మవారికి ఉపారం అది పెట్టిన తర్వాత అమ్మవారికి ఆ తాటాకులతో అయితే మొత్తం మూసేస్తారు. ఎందుకంటే కుక్కలు అవి పాడు చేయకుండా ఆ ఉంగరం కూడా ఏం కాకుండా ఉండడానికి ఆ తాటాకులతో మూసేది ఏంటంటే కుక్కలు అవి ఏం చేయకుండా ఉండడానికి. మార్నింగ్ ఎప్పుడో పెట్టిన దీపం కానీ ఉపారాలు కానీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఈవినింగ్ వచ్చేసరికి చూసారా మీరు పుట్టమని అయితే అక్కడ మనకు కనిపిస్తుంది క్లారిటీగానా, మీకు ఇంకా కనిపించట్లేదేమో. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ ఊరు నాయకులండి. ఆ పుట్టమని అయితే తీసుకువెళ్ళడానికి అయితే వచ్చారు. అమ్మవారికి అయితే గుడ్లు పాలు పసుపు కుంకుమతోనైతే అమ్మవారికి పిలుస్తారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఊరు నాయకులందరూ కొంచెం కొంచెంగా తీసి ఆ పుట్టలో వేస్తున్నారు. ఈ మన్నును తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే 9 రోజులు ఘటాలు అయితే తిరుగుతాయని చెప్పాను కదండి. ఘటాలకైతే పసుపు కుంకుమ అన్నీ వేసి ఆ ఘటాలకైతే అద్దుతారనమాట. అత్తిన తర్వాత అమ్మవారి ఊరంతా తిప్పుతారు ఘటాలు మొత్తము. నేను రేపటి నుంచి అయితే వీడియోస్ అవి అప్లోడ్ చేస్తాను అవన్నీ. ఇక్కడ చూస్తున్నారా ఎంత మొన్న అయితే వచ్చిందో. నిజంగా ఇదే మనకి నిజస్వం కదా, అమ్మవారు ఉన్నారు అనేసి. ఉంగరం పెట్టిన దానిపైన ఒక పుట్టలాగా రావడం ఏంటి, అది తీసుకెళ్ళి మనం పూజించుకోవడం ఎంతో మహిమ ఉంటేనే కానీ అలా అవ్వదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియో.